రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్లు బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలో అనేక చోటు చేసుకున్నాయి. ఇక తాజాగా ఇలాంటి ఘటనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఒక ఘటన, విక్రమ్, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు సూర్యాపేట, కోదాడ, చౌటుప్పల ప్రాంతాల్లోని హోటల్, రెస్టారెంట్లు వ్యాపారస్తుల్ని ఫోన్లో బెదిరిస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఇక బాధితుల ఫిర్యాదుతో నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ల ఆడియో వాయిస్ బయటపడింది. గతంలో కూడా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి మోసాలకు పాల్పడినట్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ జ్యోతిర్మయి, స్వాతి తెలిపారు. నకిలీ ఫుడ్ ఇన్స్పెక్టర్ల పట్ల హోటల్, రెస్టారెంట్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జాగ్రత్తగా రికార్డ్ చేసుకోండి. రేపు ఉదయం 11 గంటల లోపు మీ షాప్ అనేది చేసి మరి మాట్లాడతాను సార్. నా పేరు శ్రీకాంత్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ఫుడ్ అథారిటీ ఆఫీసర్. తోలు తీసి మాట్లాడతాను. అక్కడ ఎవరైతే షాప్ లో ఉన్నారో మర్యాదగా ఫుడ్ క్వాలిటీ తోలు తెగుతుంది. దాని తర్వాత మాట్లాడతారు మేము. కరెక్ట్ కాదు కాబట్టి రైడింగ్